హలో గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాటర్ పొల్యూషన్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ ప్రివెన్షన్ అనమాట. సో వాటర్ పొల్యూషన్ గురించి మనం తెలుసుకునే ముందు మనకందరికి తెలుసు వాటర్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పేసి. ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంకి వాటర్ అన్నది బేసిక్ నీడ్ అనమాట. అండ్ వాటర్ అన్నది ఇట్ ఈస్ ఏ న్యాచురల్ రీసోర్స్. అందులో సాల్ట్ వాటర్ తీసుకుంటే మనకి 97% ఉంది, అండ్ ఫ్రెష్ వాటర్ తీసుకుంటే ఓన్లీ 3% మాత్రమే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ 3% వాటర్ని మనము మన వరల్డ్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది, ఈ ఫ్రెష్ వాటర్ని. సో కానీ ఏంటంటే వాటర్ పొల్యూషన్ అన్నది అంటే 2 టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ వల్ల జరుగుతుంది. పొల్యూటెంట్ అంటే నిన్న ఎయిర్ పొల్యూషన్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. ద ఏజెంట్ దట్ కాజ్ పొల్యూషన్ ఈజ్ కాల్డ్ పొల్యూటెంట్ అని చెప్పేసి మీకు చెప్పాను. సో ఫస్ట్ ద మేజర్ వాటర్ పొల్యూటెంట్స్ ఏంటి? డొమెస్టిక్ సీవేజ్. సో డొమెస్టిక్ సీవేజ్ అంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము సీవేజ్ ట్రీట్మెంట్లో, వేస్ట్ వాటర్ స్టోరీ లెసన్లో. వాట్ ఈస్ ద డొమెస్టిక్ సీవేజ్? ద వేస్ట్ వాటర్ దట్ కమ్స్ ఫ్రమ్ ది హౌస్ హోల్డ్ ఆర్ ఫ్రమ్ హాస్పిటల్స్. సో ఏదైతే వేస్ట్ వాటర్ అంతా కలెక్ట్ అయి ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ని మనం ఏమంటాం? సీవేజ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే సీవేజ్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వాట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? సీవేజ్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇన్ లార్జ్ సిటీస్ అండ్ టౌన్స్. ఇట్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ హ్యూమన్ అండ్ అనిమల్ ఎక్స్క్రీటా. సో సీవేజ్లో మనకి ఏముంటుందంటే వేస్ట్ వాటర్ లైక్ కమింగ్ ఫ్రమ్ వాష్రూమ్స్, సింక్స్, ఇంకా అలా. సో ఇట్లా మనకి టాయిలెట్స్ నుంచి వచ్చే దాంట్లో ఏముంటుంది? హ్యూమన్ ఎక్స్క్రీటా ఉంటుంది, తర్వాత యానిమల్ ఎక్స్క్రీటా ఉంటుంది, ఇంకా అదర్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి లైక్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ వేస్ట్ అని చెప్పేసి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అని, ఆయిల్స్ అని, ఫ్యాట్స్ అని, ఇంకా చినిగిపోయిన ఏమన్నా బట్టలు కానీ ఇలాంటివంతా వాటర్లో కలిసినప్పుడు సో అది ఏమైపోతుంది? అంతా వేస్ట్ వాటర్ అయిపోతుంది అనమాట. సో ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ వేస్ట్ వాటర్ అంతా డైరెక్ట్గా తీసుకెళ్ళి సీస్లోకి అంటే సముద్రంలోకి, ఫ్రెష్ వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఈ సీవేజ్ అన్నది ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దట్ హ్యాస్ టు పాస్ త్రూ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో సీవేజ్ దాన్ని మనం ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా పంపించి సో వాటిల్లో ఉన్న మ్యాక్సిమం పొల్యూటెంట్స్ని అంతా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఎయిదర్ ఇట్ షుడ్ బి రీయూస్డ్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి రిలీజ్డ్ ఇన్ టు ద లేక్స్ ఆర్ పాండ్స్ ఆర్ సీ అనమాట. సో ఏం చేయాలి? యాజ్ పర్ రెగ్యులేషన్స్ ఏంటి? సీవేజ్ అన్నది కంపల్సరీగా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా పంపించి ఆ తర్వాతనే రీయూజ్ చేయడమో లేకపోతే వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేయడమో చేయాలి. సో మనకి జనరల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ లైక్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఇది కానీ చూసుకుంటే ఇదేంటంటే కంపోజిషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ అనమాట. ఇదేంటి? కంపోజిషన్ ఆఫ్ వేస్ట్ వాటర్. సో ఈ కంపోజిషన్ ఆఫ్ వేస్ట్ వాటర్లో చూడండి మనకి వాటర్ అన్నది 99.9% ఉన్నది. ఓకే, వేస్ట్ వాటర్ అంటే నథింగ్ బట్ ఏంటి? సీవేజ్. కంపోజిషన్ ఆఫ్ సీవేజ్ తీసుకుంటే 99.9% మనకి వాటర్ మాత్రం ఉంది. అండ్ జస్ట్ 0.1% మాత్రమే ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సో ఆ 0.1% ఆఫ్ ఇంప్యూరిటీస్ ఏంటేంటివని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లైక్ సస్పెండెడ్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? మట్టి, శాండ్, సిల్ట్, క్లే. సో ఇదంతా సస్పెండెడ్ సాలిడ్స్ అనమాట. నెక్స్ట్ కొల్లాయిడల్ మెటీరియల్ ఏంటి? లైక్ కొల్లాయిడల్ మెటీరియల్ అంటే ఏంటి? ఒకదానికి ఒకటి అంతా అతుక్కుపోయి ఉండడం అనమాట, టుగెదర్గా ఉండడం. ఓకేనా? జతగా ఉండే వాటిని మనం కొల్లాయిడల్ మెటీరియల్స్ అంటాం. లైక్ ఫీకల్ మ్యాటర్ అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియా, క్లాత్స్, చినిగిపోయిన బట్టలని, అండ్ సమ్ పేపర్ ఫైబర్స్. సో ఇలాంటిదంతా మనకి కొల్లాయిడల్ మెటీరియల్లోకి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? డిజాల్వ్డ్ మెటీరియల్స్. ఈ డిజాల్వ్డ్ మెటీరియల్స్ అన్నవి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట సీవేజ్లో. సో ఏంటంటే డిజాల్వ్డ్ మెటీరియల్స్? న్యూట్రియంట్స్ లైక్ అమ్మోనియా, నైట్రేట్, ఫాస్ఫేట్. సో మ్యాక్సిమం అయితే నైట్రేట్ అండ్ ఫాస్ఫేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో న్యూట్రియంట్స్ మనకి ఏవి ఉంటాయి? నైట్రేట్, ఫాస్ఫేట్, అమ్మోనియా, సోడియం అండ్ కాల్షియం. సో ఇవి 0.1 ఇంప్యూరిటీస్ అనమాట. ఈ 0.1% ఆఫ్ ఇంప్యూరిటీస్ని మనం రిమూవ్ చేసిన తర్వాతనే అప్పుడు వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేయడం ఆర్ రీయూజ్ చేయడం చేయాలి. ఓకే, సో అది మీకు అర్థమైంది కదా ఈ యొక్క డయాగ్రామ్. సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంప్యూరిటీ సస్పెండెడ్ సాలిడ్స్లోకి ఏమొస్తాయి, కొల్లాయిడల్ మెటీరియల్స్లోకి ఏమొస్తాయి, డిజాల్వ్డ్ మెటీరియల్స్లోకి ఆర్ డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్లోకి ఏమొస్తాయి అని చెప్పేసి. సో మనం చూసాం కంపోజిషన్ ఆఫ్ వేస్ట్ వాటర్. సో అందులో జస్ట్ 0.1% మాత్రమే ఇంప్యూరిటీస్ ఉన్నాయి ఫ్రమ్ డొమెస్టిక్ సీవేజ్. సో
ఈ 0.1% ఒక్కటి చాలు మన హ్యూమన్ కన్సంప్షన్కి ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ కన్సంప్షన్కి ఈ వాటర్ ఈజ్ నాట్ సూటబుల్ అని చెప్పడానికి ఇక్కడ ఇది చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే సీవేజ్లో సాలిడ్స్ని రిమూవ్ చేయడం అన్నది వెరీ ఈజీ అంట. సాలిడ్స్ని ఈజీగానే రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ సాలిడ్స్ ఆర్ ఈజీ టు రిమూవ్, బట్ రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ సచ్ యాజ్ ఏంటి డిజాల్వ్డ్ సాల్ట్స్ మెటీరియల్స్ చూసాం మనం. డిజాల్వ్డ్ మెటీరియల్స్ లైక్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ అండ్ టాక్సిక్ మెటల్ అయాన్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, సీవేజ్ ట్రీట్మెంట్లో సాలిడ్స్ రిమూవ్ చేయడం ఈజీ ప్రొసీజరే. బట్ ఏవైతే డిజాల్వ్ అయిపోయి ఉంటాయో లైక్ వాటర్ నుంచి సాలిడ్ని మనం సపరేట్ చేయొచ్చు కదా, స్ట్రైనర్ ద్వారానో ఫిల్టర్ ద్వారానో సపరేట్ చేస్తాం. బట్ వాటర్లోని డిజాల్వ్ అయిపోయి ఉన్న ఇంప్యూరిటీస్ని మనము సపరేట్ చేయాలంటే ఇట్స్ అ డిఫికల్ట్ ప్రొసీజర్ అనమాట. ఓకే, డొమెస్టిక్ సీవేజ్ ప్రైమర్లీ కంటైన్స్ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మెటీరియల్. సో మనకి డొమెస్టిక్ సీవేజ్లో ఏముంటుందండి, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అదే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ పీల్స్ ఉంటాయి. సో ఇది ఆర్గానిక్ మెటీరియలే కదా, బయోడిగ్రేడబుల్. మనం ఎర్త్లో ఒక పిట్ తీసి, అంటే ఒక గుంత తీసి ఇవి కప్పి పెడితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తీసి చూస్తే అవి ఏమైపోతాయి, డీకంపోజ్ అయిపోయి ఉంటాయి, సాయిల్లో కలిసిపోయి ఉంటాయి. సో బయోడిగ్రేడబుల్ అంటే అదనమాట. సో డొమెస్టిక్ సీవేజ్లో ప్రైమర్లీ ఏముంటాయి, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుంది అనమాట, విచ్ విల్ బి రెడీలీ డీకంపోజ్డ్ బై యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ వరకు ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే డొమెస్టిక్ సీవేజ్లో మనకి బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండిద్దో, సో అదేంటంటే డీకంపోజ్ అవుతుందంటే అర్థం ఏంటది, సో అక్కడ యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ఫంగై ఉంటుంది అని చెప్పేసి కదా. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక సీవేజ్ వాటర్లో, ఒక వేస్ట్ వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు త్రూ ద ప్రాసెస్ ఆఫ్ దట్ ఈస్ by measuring biochemical oxygen demand. What is biological oxygen demand or biochemical oxygen demand? Biological oxygen demand or biochemical oxygen demand, BOD. ఓకే, సో ఏంటి, సో ఒక సీవేజ్ వాటర్లో ఎంతవరకు మనకి బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందనేది మనం ఎలా మెజర్ చేయొచ్చు అంటే బై మెజరింగ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆర్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, బీఓడి మెజర్ చేసి మనం ఎంత అమౌంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ పర్టికులర్ సీవేజ్లో ఉంది అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి, ఫిగర్ 8.23. సో ఇది కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే సీవేజ్ డిశ్చార్జ్ అని ఉంది కదా, సీవేజ్ డిశ్చార్జ్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఈ డయాగ్రామ్లో మనం ఏం చూస్తున్నామంటే సమ్ ఆఫ్ చేంజెస్ దట్ వీ కెన్ నోటీస్ ఈజ్ డిశ్చార్జ్ ఆఫ్ సీవేజ్ వాటర్ ఇంటూ ఏ రివర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే సీవేజ్ డిశ్చార్జ్ అంటే వేస్ట్ వాటర్ రివర్లోకి పంపిస్తున్నాం అనమాట, ఇట్లా రివర్లోకి పంపించడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఇప్పుడు సీవేజ్ దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందండి. ఆర్గానిక్ మ్యాటర్ ఉందంటే అర్థం ఏంటి, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందంటే అక్కడ యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఫంగై ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ బయోడిగ్రేడేషన్ ఆఫ్ సీవేజ్లో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ని డీకంపోజ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ యాక్షన్ ఇక్కడ జరుగుతుందన్నమాట. సో అవి ఏం చేస్తాయి, డీకంపోజ్ చేయాలంటే వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఏం చేస్తుంది, వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చెప్పచ్చు, ఇప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువ మనం సీవేజ్ వాటర్ రివర్స్లోకి పంపిస్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్షన్ జరుగుతుంది డీకంపోజ్ చేయడంలో. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్ బ్యాక్టీరియా అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అట్లా ఎక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్, వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈ బ్యాక్టీరియా ఫంగై కన్జ్యూమ్ చేసుకుంటే, సో అందులో బ్రతుకుతున్న ఫిషెస్ బ్రతకగలవా, చచ్చిపోతాయి. ఆక్వాటిక్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఆక్వాటిక్ ప్లాంట్స్ చచ్చిపోతాయి, ఫిషెస్ చచ్చిపోతాయి. సో ఇదన్నమాట ఇక్కడ ఇచ్చింది. సో ఎప్పుడైతే మనము వేస్ట్ వాటర్ ఆర్ సీవేజ్ వాటర్ని రివర్లోకి వదిలామో ఏంటంటే ఇప్పుడు వదిలినప్పుడు ఇక్కడ ఏంటి, బీఓడి హై ఉంది చూడండి, ఈ బ్లూ లైన్ వచ్చేసి బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇది వదిలినప్పుడు ఏంటి, బీఓడి అన్నది హై ఉన్నింది.
బిఓడి అన్నది హై ఉండింది. ఎందుకంటే ఇనీషియల్గా సీవేజ్ వాటర్ని మనం రివర్లోకి వదిలినప్పుడు డైరెక్ట్గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, సో మైక్రో ఆర్గానిజమ్స్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి బిఓడి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అండ్ హియర్ రెడ్ వన్ చూడండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇనిషియల్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉంది, తక్కువ ఉంది. సో ఎప్పుడైతే మనకి బిఓడి కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వచ్చిందో మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, బిఓడి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో బిఓడి ఎక్కువ ఉంది వాటర్లో అని చెప్పామనుకోండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉంది అని చెప్పి. సో దీన్ని బట్టి ఇంకోటి కూడా చెప్పొచ్చు మనము, ఏంటది, బిఓడి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొల్యూషన్. సో బిఓడి లెవెల్ ఎక్కువ ఉందనుకోండి వాటర్లో, పొల్యూషన్ ఎక్కువ ఉంది వాటర్లో అని చెప్పి. అండ్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో పొల్యూషన్ ఎక్కువ ఉందనుకోండి, వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉంది. సో పొల్యూషన్ ఎక్కువ ఉందనుకోండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉందనుకోండి, బిఓడి ఎక్కువ ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, బిఓడి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొల్యూషన్ అండ్ ఈ రెండు వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఓకేనా, సో ఇది మీకు అర్థమైందా. సో ఇక్కడ చూడండి, ఇనిషియల్గా బిఓడి ఎక్కువ ఉన్నప్పుడు ఫిషెస్ అనేవి చచ్చిపోతున్నాయి అండ్ డిసపియరెన్స్ ఆఫ్ క్లీన్ వాటర్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏంటి, బిఓడి తగ్గిపోయి డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరిగినప్పుడు రీఅపియరెన్స్ ఆఫ్ క్లీన్ వాటర్ ఆర్గానిజమ్స్ అన్నది జరుగుతుంది. ఓకే, ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా, ఇంకోసారి చెప్పమంటారా. సో ఎప్పుడైతే మనం సీవేజ్ వాటర్ని రివర్లోకి వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ వదిలామో అప్పుడు ఇనిషియల్గా మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ మల్టిప్లై అవుతాయి, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ సీవేజ్లో ఉన్నప్పుడు. సో మల్టిప్లై అయ్యి అవి ఏం చేస్తాయి, వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి డీకంపోజ్ చేసే ప్రాసెస్లో. అలా కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ని ఫిషెస్ ఏవైతే ఉంటాయో, ఆక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది, ఆక్వాటిక్ ప్లాంట్స్ చచ్చిపోతాయి అండ్ ఫిషెస్ చచ్చిపోతాయి. అదే ఎప్పుడైతే ఈ బిఓడి వాటర్ లెవెల్ తగ్గి అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుందో అప్పుడు మళ్ళీ క్లీన్ వాటర్ ఆర్గానిజమ్స్ రీఅపేర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అండి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద ఆక్సిజన్ డిమాండెడ్ బై ఏరోబిక్ మైక్రోబ్స్ టు డీకంపోజ్ ఆర్గానిక్ వేస్ట్ అని చెప్పొచ్చా. బిఓడి అంటే ఏంటి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద ఆక్సిజన్ విచ్ ఈస్ డిమాండెడ్ బై aerobic microbes to decompose organic waste, to decompose organic waste, okay, is called biological oxygen demand. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, సో ఈ పాయింట్ని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ అ మెజర్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ బయాలజికలీ డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఇన్ సీవేజ్. సో ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ బయాలజికలీ డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ చెప్పాను కదా. సో సీవేజ్లో మనకి బయాలజికలీ డిగ్రేడబుల్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్, ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్షన్ అన్నది జరుగుతుంది. సో మనం ఇలా చెప్పొచ్చు కదా, ఇలా కూడా చెప్పొచ్చు కదా, బిఓడి ఈజ్ అ మెజర్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్, ఎంత కంటెంట్ ఉంది. ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ మల్టిప్లై అయ్యి ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్షన్ జరుగుతుంది అండ్ ఎక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ ఇన్ వాటర్ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్ కదా. బిఓడి ఈజ్ ఎ మెజర్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ బయాలజికలీ డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఇన్ సీవేజ్. Measure of content of biologically degradable substances in sewage. The organic degradable substances are broken down by microorganisms using oxygen. The demand of oxygen is measured in terms of oxygen consumed by microorganisms over a period of 5 days. ఏంటి, సో ఎలా మెజర్ చేస్తామండి మనం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 days, బీఓడి ఫర్ 5 days ఎంత అని చెప్పేసి రాస్తాం. ఆర్ 7 days, బీఓడి 7 మీన్స్ ఆ ఒక్క 7 daysలో ఆ ఒక మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని డిమాండ్ చేశాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. బిఓడి ఫార్మ్స్ అండ్ ఇండెక్స్ ఫర్ మెజరింగ్ పొల్యూషన్ లోడ్ ఇన్ సీవేజ్. ఏంటండి, బిఓడి ఫార్మ్స్ అండ్ ఇండెక్స్. సో డాష్ అండ్ ఇండెక్స్ ఫర్ మెజరింగ్ పొల్యూషన్ లోడ్ ఇన్ ద సీవేజ్ అని అడిగారు అనుకోండి, చెప్పాను కదా మీకు. సో బిఓడి ఎక్కువ ఉంటే పొల్యూషన్ ఎక్కువ ఉన్నట్టు అని. సో సీవేజ్లో ఎంత పొల్యూషన్ ఉంది అన్న దాన్ని బట్టి మనం ఎలా చెప్తాము, బిఓడి తెలిస్తే పొల్యూషన్ ఎంత లెవెల్ ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇది అనమాట.
And next, microorganisms involved in biodegradation of organic matter in water bodies consume a lot of oxygen. As a result, there is sharp decline in dissolved oxygen, causing death of fish and other aquatic animals. ఇక్కడ వరకు ఓకేనా అండి? బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ 100% ఓకే కదా? సో ఏంటంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద ఆక్సిజన్ డిమాండెడ్ బై ఏరోబిక్ మైక్రోఆర్గానిజం టు డికంపోజ్ ది ఆర్గానిక్ వేస్ట్ ప్రజెంట్ ఇన్ ద సీవేజ్. ఓకే, దాన్ని ఏమంటాం మనము? ఇట్ ఈస్ ఆల్సో ఏ బిఓడి ఈజ్ ఆల్సో ఏ మెజర్ ఆఫ్ ఇండెక్స్ ఫర్ పొల్యూషన్ లోడ్ ఇన్ ద సీవేజ్. సో BOD is directly proportional to pollution and both BOD and pollution is inversely proportional to dissolved oxygen. Okay, so amount of or content of biologically degradable substance in sewage measure కూడా మనం త్రూ BOD ద్వారానే తెలుసుకుంటాం. సో ఇట్ ఈస్ మెజర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 days or 7 days. ఓకే, ఇక్కడికి ఓకే కదా? అండ్ నెక్స్ట్ ఆల్గల్ బ్లూమ్స్. ఏంటి? ఆల్గల్ బ్లూమ్స్. సో ఇప్పుడు ఏంటంటే బిఫోర్ ఆల్గల్ బ్లూమ్స్ డిస్కస్ చేసే ముందు మనం బయోమాగ్నిఫికేషన్లోకి వెళ్దాం. సో ఈ సీక్వెన్స్లో మనం చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందని చెప్పి నేను ఇలా పైకి కిందికి జరుపుతున్నాను. మళ్ళీ మీరు ఏదేదో అనుకోకండి, అంటే ఏంటి స్కిప్ చేసిందా, తను చెప్పలేదు ఆ కంటెంట్ అని. మొత్తం కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి, బయోమాగ్నిఫికేషన్కి వచ్చాం. బయోమాగ్నిఫికేషన్ అంటే మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాము. ఎందులో డిస్కస్ చేసాం చెప్పండి? సో బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఫ్రమ్ ఫుడ్ చైన్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ ఫుడ్ వెబ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది తీసుకుందాం, ఫుడ్ చైన్. సో ఇక్కడ మనకి 2 ఉంటాయి టర్మ్స్, బయో అక్యుములేషన్, బయోమాగ్నిఫికేషన్. బయో అంటే లివింగ్, అక్యుములేషన్ అంటే అక్యుములేట్ అవ్వడం. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో అక్యుములేట్ అవ్వడాన్ని బయో అక్యుములేషన్ అంటాం. అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ అంటే బయో మీన్స్ లివింగ్, మ్యాగ్నిఫికేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం అనమాట. ఏంటి? కాన్సన్ట్రేషన్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం. సో ఏం చెప్పచ్చు బయోమాగ్నిఫికేషన్ అంటే? లివింగ్ ఆర్గానిజమ్స్లో టాక్సిక్ కెమికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ అయ్యేదాన్నే మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం. ఇది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చేది చూడండి, ఫ్లో చార్ట్. బయోమాగ్నిఫికేషన్ ఆఫ్ DDT ఇన్ ఏ ఆక్వాటిక్ ఫుడ్ చైన్. సో ఒక అతను ఏం చేస్తాడంటే, మస్కిటో పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి DDTని జల్లుతాడనమాట వాటర్లో. సో ఇప్పుడు ఆ వాటర్లో ఏదైతే లైక్ లేక్ కానీ అలా ఏదైనా తీసుకోండి, అది కానీ తీసుకుంటే ఇప్పుడు అందులో DDT జల్లుతాడు. యాక్చువల్లీ DDT అన్నది బ్యాన్ చేయబడింది. ఓకేనా? ఎందుకంటే ఈ DDT అన్నది ఆర్గానిజమ్స్లోకి వెళ్ళింది అనుకోండి, మెటబాలిజం అన్నది జరగదు. DDT మెటబాలిజం అన్నది జరగదు. అప్పుడు ఏమైపోతుంది, ఒక ఆర్గానిజం ఒక ఫ్యాటీ టిష్యూలోకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? సో ఏంటంటే ఈ బయోమాగ్నిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ DDT చేస్తారు. ఇక్కడ చూడండి 0.003 పార్ట్స్ పర్ బిలియన్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇందులో ఉన్న యానిమల్స్ ఉంటాయి, చిన్న చిన్న యానిమల్స్, జూప్లాంక్టాన్. సో ఈ వాటర్లో నుంచి అవి తీసుకుంటాయి. ఓకేనా? DDTని తీసుకుంటాయి. DDTని తీసుకున్నప్పుడు DDT అక్యుములేట్ అయిందా? ఎంత అక్యుములేట్ అయింది? 0.04 పార్ట్స్ పర్ మిలియన్ అక్యుములేట్ అయింది. మళ్ళీ జూప్లాంక్టాన్ ఎవరు తింటారు? స్మాల్ ఫిష్ తింటుంది. సో ఇందులో ఉన్న DDT కాన్సన్ట్రేషన్ మళ్ళీ స్మాల్ ఫిష్లో పెరిగింది చూడండి, DDT 0.5 ppm. అండ్ నెక్స్ట్ స్మాల్ ఫిష్ని ఏం తింటుంది? లార్జ్ ఫిష్ తింటుంది. సో ఇప్పుడు DDT కాన్సన్ట్రేషన్ 2 ppm. అండ్ నెక్స్ట్ ఈ లార్జ్ ఫిష్ని ఏవి తింటాయి? ఫిష్ ఈటింగ్ బర్డ్స్ తింటాయి. సో ఇందులో వచ్చేసి ఏం జరుగుతుంది అప్పుడు? DDT వచ్చేసి ఇక్కడ 5 కాదు 25 ppm అనమాట. ఇక్కడ ఏంటి చూడండి, కాన్సన్ట్రేషన్, DDT యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ వచ్చిందా ఈచ్ ట్రాఫిక్ లెవెల్కి. సో దీన్ని మనం అంటాం బయోమాగ్నిఫికేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో చూడండి, ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్ ఆర్ టాక్సికెంట్ అట్ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ అన్ ఆక్వాటిక్ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ బయోమాగ్నిఫికేషన్. ఇక్కడ వరకు క్లియరా? So this happens in the instance where a toxic substance accumulated by an organism is not metabolized. చెప్పాను కదా, మెటబలైజ్ అనేది జరగదు, ఎక్స్క్రీషన్ కూడా జరగదు ఆ ప్రోడక్ట్ అన్నది, ఆర్ ఎక్స్క్రీటెడ్, అండ్ thus passes on to the next higher trophic level. సో ఏంటి, ఆ ఒక ప్రోడక్ట్ టాక్సిక్ పొల్యూటెంట్ వన్స్ ఒక అనిమల్లోకి అక్యుములేట్ అయిన తర్వాత ఆ అనిమల్ మెటబలైజ్ చేసుకోలేదు ఆ ప్రోడక్ట్ని, ఆ టాక్సికెంట్ని, ఆర్ ఎక్స్క్రీట్ చేయలేదు. అప్పుడు ఈ టాక్సికెంట్ వెళ్ళి ఫ్యాటీ టిష్యూస్లోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజం ఈ కింద ట్రాఫిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజంని తినిందో, అప్పుడు ఈ యొక్క టాక్సిక్ పొల్యూటెంట్ కూడా వెళ్ళి అందులో పెరుగుతుంది అనమాట, ఇంకా వెళ్ళి అందులో. సో దీన్ని ఏమంటాం మనము?
బయోమాగ్నిఫికేషన్ అంటాం. దిస్ ఫినామినన్ ఈజ్ వెల్ నోన్ రిగార్డెడ్ డీడీటీ అండ్ మెర్క్యూరీ పొల్యూషన్. ఏమంటాం బయోమాగ్నిఫికేషన్ని? డీడీటీ అండ్ మెర్క్యూరీ పొల్యూషన్. బయోమాగ్నిఫికేషన్ ఏమంటాం? డీడీటీ అండ్ మెర్క్యూరీ పొల్యూషన్ అని చెప్పేసి అంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కింద నుంచి వచ్చాం కదా, పార్ట్స్ పర్ బిలియన్, పార్ట్స్ పర్ మిలియన్, లాస్ట్కి ఫిష్ ఈటింగ్ బర్డ్స్ తింటాయి. అట్లా బయోమాగ్నిఫికేషన్ జరిగి ఏమవుతుంది? హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డీడీటీ పెరుగుతుంది. పెరిగి ఏమవుతుంది? కాల్షియం మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. ఏం చేస్తుంది? కాల్షియం మెటబాలిజంని బర్డ్స్లో డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. The high concentration of DDT disturb calcium metabolism in birds. Calcium metabolism in birds, which causes thinning of an eggshell and their premature breaking, eventually causing decline in birds population. సో ఏంటి? సో ఎప్పుడైతే ఈ టాక్సిక్ పొల్యూటెంట్ నెమ్మదిగా వెళ్ళి అక్యుములేషన్ జరుగుతూ ఉంటుందో, మ్యాగ్నిఫికేషన్ జరుగుతూ ఉంటుందో ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్కి, సో లాస్ట్కి ఏమవుతుందంటే, ఫిష్ ఈటింగ్ బర్డ్స్ తిన్నప్పుడు సో అది వెళ్ళి బాడీలో ఉండిపోతుంది. అది ఏం చేస్తుంది? కాల్షియం మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్ చూపించి ఏం చేస్తుంది? ఆ బర్డ్స్ ఎప్పుడైతే ఎగ్స్ని హ్యాచ్ చేశాయో, ఆ ఎగ్స్ అన్నవి ఏమైపోతాయి? థిన్నింగ్ అయిపోయి ప్రీమెచ్యూర్గానే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో ప్రీమెచ్యూర్గా బ్రేక్ అవ్వడం అంటే ఏంటి? ఇన్ని డేస్ అని చెప్పేసి ఉండిద్ది కదా, అన్ని డేస్ ఎగ్ అన్నది హ్యాచ్ అవ్వకుండా ముందుగానే ఓపెన్ అయిపోతుంది ఎగ్షెల్. అలా ఓపెన్ అయిపోవడం వల్ల కోడి పిల్లలు బతకలేవు. నాట్ కోడి పిల్లలు, సమ్ బర్డ్స్ పిల్లలు బతకలేవు అనమాట. అలా ఏమవుతుంది? ఇంకా చనిపోతాయి అవి. అలా పోను బయోమాగ్నిఫికేషన్ జరుగుతూ ఉండిందంటే అట్లా బర్డ్స్ పాపులేషన్ తగ్గుతా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు ఓకే కదా? ఇవి గుర్తుపెట్టుకోండి. బయోమాగ్నిఫికేషన్ ఫినామినన్ ఏమంటాం మనం? డీడీటీ ఆర్ మెర్క్యూరీ పొల్యూషన్ అని కూడా అంటాం. సో బయోమాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డీడీటీ ఆర్ మెర్క్యూరీ పొల్యూషన్ అని కూడా అంటాము. సో లాస్ట్కి ఫిష్ ఈటింగ్ బర్డ్స్లో అది మెటబాలిజం ఆఫ్ కాల్షియం మీద చూపించి థిన్నింగ్ ఆఫ్ ఎగ్షెల్ జరిగి ప్రీమెచ్యూర్ బ్రేకింగ్ అన్నది జరుగుతుంది. ఎగ్ జరిగినప్పుడు బర్డ్ పాపులేషన్ ఈవెన్చువల్గా ఆర్ గ్రాడ్యువలీ డిక్రీజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వరకు ఓకే కదా? బయోమాగ్నిఫికేషన్ ఓకే. అండ్ నెక్స్ట్ యూట్రోఫికేషన్ అంటే ఏంటి? యూట్రోఫికేషన్ అంటే ద న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఎ లేక్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇట్స్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ యూట్రోఫికేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? న్యాచురల్ ఏజింగ్ అంటే, ఫర్ సపోజ్ ఒక లేక్ ఉందనుకోండి, దానంతకు అది న్యాచురల్గా ఏజ్ సంవత్సరాల కొద్దీ న్యూట్రియంట్ అందులో పెరిగి అది ల్యాండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఫారెస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఏంటి? లేక్ స్లోగా న్యాచురల్ కాజ్ ద్వారా న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ అన్నది అందులో జరిగి యూట్రోఫికేషన్ అన్నది జరుగుతుంది. దాన్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. ఓకేనా? సో జనరల్గా మనకి ఈ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ అన్నది ఈ యూట్రిఫికేషన్ అన్నది 2 టైప్స్ ఉంటాయండి. న్యాచురల్ యూట్రోఫికేషన్ ఆర్ కల్చరల్ యూట్రోఫికేషన్ అన్నది. సో న్యాచురల్ యూట్రోఫికేషన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఒక యంగ్ లేక్ తీసుకున్నాం. ఏంటి? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, డయాగ్రామ్ వేస్తాను, ఇక్కడ వేస్తాను. సపోజ్ మనం ఒక యంగ్ లేక్ తీసుకున్నాం. సపోజ్ మనం ఒక యంగ్ లేక్ తీసుకున్నాం. ఈ యంగ్ లేక్లో ఏంటంటే వాటర్ లెవెల్ అన్నది డీప్గా ఉంటుంది. ఉంటుందన్నమాట. ఇదంతా వాటర్ లెవెల్. ఓకేనా? సో ఇక్కడ ఫిషెస్ ఉంటాయి. ఎఫ్ ఫర్ ఫిషెస్. సో ఇది ఎలా ఉంటుంది? మనకి డీప్గా ఉండడం వల్ల కోల్డ్ వాటర్ ఉంటుంది. ఏముంటుంది? కోల్డ్ వాటర్ డీప్, ఇంకా లో బయోడైవర్సిటీ అన్నది చూస్తాం మనం. లో బయోడైవర్సిటీ, లో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి? లో న్యూట్రియంట్స్, లో బయోడైవర్సిటీ అన్నది చూస్తామన్నమాట. లో బయోడైవర్సిటీ. సో ఇదేమవుతుంది? స్లోగా టైం తీసుకొని గ్రాడ్యువల్గా మనకి ఇలా మారుతుంది. ఎలా? షాలోగా మారుతుంది. అంటే డీప్గా ఉండదు. సో ఈ డీప్నెస్ అన్నది తగ్గిద్ది. ఈ డీప్నెస్ అన్నది తగ్గి వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫిషెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి షాలోగా ఉంటుంది, వామ్ వాటర్ ఉంటుంది, బయోడైవర్సిటీ ఇంక్రీజ్ అవుతుంది,
న్యూట్రియంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, లైక్ నైట్రేట్స్ ఆర్ ఫాస్ఫేట్స్ అనమాట. సో ఇవి వచ్చి ఇందులో ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు అది స్లోగా ఏమైపోతుంది, ఇంకొక ఫారెస్ట్ లాగా ఒక ల్యాండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఇదంతా. సో ఇక్కడ లేక్ అన్నది డిసపియర్ అయిపోయి స్లోగా ఫారెస్ట్ కింద ఆర్ ల్యాండ్ కింద మనకి కన్వర్షన్ అన్నది జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనం, న్యాచురల్ యూట్రిఫికేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు చూద్దాము. సో న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఏ లేక్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ ఈస్ కాల్డ్ యూట్రిఫికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ లేక్ కానీ తీసుకుంటే అందులో వాటర్ ఎలా ఉంటుంది, కోల్డ్, క్లియర్ అండ్ సపోర్టింగ్ లిటిల్ లైఫ్, లో బయోడైవర్సిటీ ఉంటుందన్నమాట. గ్రాడ్యువలీ ఏమవుతుంది, న్యూట్రియంట్స్ సచ్ యాజ్ నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ వచ్చి యాడ్ అవుతాయి. యాడ్ ఆన్ అయినప్పుడు ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువలీ ఏమవుతుంది, దిస్ ఎంకరేజెస్ గ్రోత్ ఆఫ్ ఆక్వాటిక్ ఆల్గే అండ్ అదర్ ప్లాంట్స్. కాన్సిక్వెంట్లీ ద యానిమల్ లైఫ్ ప్రొలిఫరేట్స్ మీన్స్ పెరగడం అనమాట, మల్టిప్లై అవ్వడం. అండ్ ఆర్గానిక్ మ్యాటర్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద లేక్. ఏంటి, ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి డిపాజిట్ అయిపోతుంది. ఇక్కడంతా ఆర్గానిక్ మ్యాటర్ ఉండిద్ది అనమాట. ఇక్కడంతా ఆర్గానిక్ మ్యాటర్ మనకి డిపాజిట్ అయిపోయి ఉంటుంది మొత్తం. సో స్లోగా మనకి యానిమల్ లైఫ్ పెరుగుతున్నప్పుడు, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ పెరుగుతున్నప్పుడు, ఆక్వాటిక్ ఆల్గే గ్రో జరిగినప్పుడు, ఇలా అంతా లాస్ట్కి ఏమవుతుంది, బాటమ్ ఆఫ్ ది లేక్లో ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ డిపాజిట్ అయిపోతుంది. సో ఓవర్ సెంచరీస్ ఏమవుతుంది, ఆర్గానిక్ డెబ్రీస్ ఆర్ మట్టి ఏదైతే ఉందో అది పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చినప్పుడు ఆ లేక్ అన్నది మనకి షాలోగా అయిపోతుంది. ఇందాక డీప్ లేక్ అన్నది ఇప్పుడు కొంచెం లోతున్నది అయిపోతుంది అనమాట. అండ్ వార్మర్ నీళ్ళు ఉంటాయి అన్నమాట, కొంచెం వేడి నీళ్ళు, కొంచెం వేడి కాదు, ఏమంటామంటే గోరువెచ్చగా అంటాం కదా, సో అలా అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ద ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ థ్రైవింగ్ ఇన్ కోల్డ్ ఎన్వైర్న్మెంట్ ఆర్ గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ బై వార్మ్ వాటర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఏంటి, మార్ష్ ప్లాంట్స్ అపియర్ బై టేకింగ్ రూట్ ఇన్ ద షాలో రీజన్స్ ఆఫ్ లేక్. Eventually, the lake gives way to large masses of floating plants, that is bog, and finally converted into land. So ఇక్కడ bog అంటే మీనింగ్ ఇచ్చారు. A bog is a wet, spongy, acidic ground composed of decayed vegetable matter. ఓకే, దాన్ని మనం బాగ్ అంటాం అనమాట. సో లాస్ట్కి ఏం జరుగుతుంది, స్లోగా ఆ లేక్ అన్నది ల్యాండ్ కింద కన్వర్షన్ జరుగుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం, న్యాచురల్ యూట్రోఫికేషన్ అంటాం. సో వాట్ ఈజ్ యూట్రోఫికేషన్, న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఎ లేక్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ అనమాట. ఏంటి, న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఎ లేక్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇట్స్ వాటర్ని మనం అలా అంటాం యూట్రిఫికేషన్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఉందని చెప్పుకున్నాం కదా, ఏంటది, మ్యాన్ మేడ్, దట్ ఈస్ ఆంథ్రోపోజెనిక్, దట్ ఈస్ కల్చరల్ యాక్సిలరేటెడ్ యూట్రోఫికేషన్. ఏమంటాం, కల్చరల్ ఆర్ యాక్సిలరేటెడ్ యూట్రోఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒకటి ల్యాండ్ వాటర్ బాడీ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఉంటాయి. సో ఇక్కడ ఈ లెవెల్ వరకు వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, న్యూట్రియంట్ కంటెంట్ రిచ్ ఉంటుంది ఇక్కడంతా. ఉన్నప్పుడు ఆల్గే అన్నది గ్రో జరుగుతుంది. ఏమవుతుంది, ఆల్గే అన్నది గ్రో జరుగుతుంది. ఆల్గే గ్రో జరిగినప్పుడు ఏమవుతుంది, పైన అంతా, ఇక్కడ పైన ఏదైతే ఉందో అక్కడంతా ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవుతుంది. ఏమంటాం, ఆల్గల్ బ్లూమ్. పేరు వినడానికి చాలా బాగుంది, కానీ మనకు దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటి, ఫస్ట్లో ఏంటి, లైక్ ఆల్గే యాడ్ కానప్పుడు మనకి బాగుండింది. సో ఎప్పుడైతే మనకి ఆల్గే వచ్చి ఫామ్ అయిందనుకో, పైన అప్పర్ లేయర్లో దాన్ని ఏమంటాం, ఆల్గల్ బ్లూమ్ అంటాం, లైక్ బ్లూ గ్రీన్ ఆల్గే అనమాట. సో బ్లూ గ్రీన్ ఆల్గే అంటే ఫోటోసింథసిస్కి మంచిదే కదా అని అనుకుంటాం. కానీ ఏంటంటే పైన అంతా ఆల్గే కవర్ అయిపోవడం వల్ల కింద ఉన్న వాటర్కి ఏంటంటే ఆక్సిజన్ అంత లభించదు, లైట్ లోపల వరకు చేరుకోలేదన్నమాట. సో లైట్ అన్అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్గే కింద ఏదైతే ఉందో ఫిషెస్, ఆక్వాటిక్ లైఫ్ అదంతా నాశనం అయిపోతుంది, చచ్చిపోతాయి. యానిమల్స్ కానీ, ఫిషెస్ కానీ, లేకపోతే ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ. ఇంకా ఆక్సిజన్ కూడా చాలా చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, లైఫ్ అన్నది ఇక్కడ సపోర్ట్ చేయదు, ఇందులో సపోర్ట్ అన్నది లైఫ్కి సపోర్ట్ చేయదు అనమాట, ఇలాంటి ఒక కల్చరల్ ఆర్ యాక్సిలరేటెడ్ యూట్రిఫికేషన్. సో అప్పుడు ఏమవుతుంది, అన్నీ చచ్చిపోతాయి, లైఫ్ అన్నది జరగదు, ఇంకా లైఫ్కి సపోర్ట్ చేయదు ఈ యొక్క యూట్రిఫికేషన్ అనమాట. సో అదే ఇక్కడ ఇచ్చారు. డిపెండింగ్ అపాన్ క్లైమేటిక్ కండిషన్, సైజ్ ఆఫ్ ద లేక్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ద న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ లేక్ మే స్పాన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, హవెవర్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ human activity, that is anthropogenic,
radically accelerate the aging process. This phenomenon is called cultural or accelerated eutrophication. సో ఇందులో ఏమవుతుందంట, డ్యూరింగ్ ద పాస్ట్ సెంచరీ లేక్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఎర్త్ హ్యావ్ బీన్ సివియర్లీ యూట్రోఫైడ్ బై సీవేజ్ ఆర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. సో ఏంటి, మనము మన హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా ఈ సీవేజ్ వాటర్, వేస్ట్ వాటర్, ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్ ఇదంతా లేక్స్లో కలుపుతున్నప్పుడు ద ప్రైమ్ కంటామినెంట్స్ ఆర్ నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్. ఏంటి, the prime contaminants are nitrates and phosphates. The prime contaminants are nitrates and phosphates, which are chief plant nutrients. Chief plant nutrients ఏవి, నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ అనమాట. సో మనం సీవేజ్ కానీ, అగ్రికల్చర్ వేస్ట్ కానీ, ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ డైరెక్ట్గా లేక్స్లోకి పంపించడం వల్ల సో ఈ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అనే అక్యుములేషన్ జరుగుతుంది అనమాట. ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ విచ్ ఈస్ వైటల్ టు అదర్ అక్వాటిక్ లైఫ్ ఈస్ డిప్లీటెడ్. ఇవి ఉండడం వల్ల అట్ ద సేమ్ టైమ్ ద అదర్ పొల్యూటెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ టు ద లేక్ మే పాయిజన్ ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఫిష్ whose decomposing remains further deplete the dissolved oxygen content in the water. ఇక్కడికి ఓకేనా? సో యూట్రోఫికేషన్ అంటే ఏంటో అర్థమైందా? యూట్రోఫికేషన్ అంటే న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఎ లేక్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్. సో ఈ 2 టైప్ ఉంటుంది అనమాట, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. న్యాచురల్ యూట్రోఫికేషన్ ఆర్ కల్చరల్ ఆర్ యాక్సిలరేటెడ్ యూట్రోఫికేషన్. న్యాచురల్ది వచ్చేసి మనకి లైఫ్ సపోర్ట్ చేస్తుంది. లేక్ గ్రాడ్యువల్గా మనకి ల్యాండ్ కింద కన్వర్ట్ అయ్యి మోర్ బయోడైవర్సిటీ అన్నది కనిపిస్తుంది అండ్ లైఫ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అదే ఏ కల్చరల్ ఆర్ యాక్సిలరేటెడ్ యూట్రోఫికేషన్కి వస్తే ఇక్కడ ఏంటంటే బై మ్యాన్ మేడ్ అనమాట. మ్యాన్ మేడ్ కాజెస్ ఏంటి, పొల్యూటెంట్స్ లైక్ సీవేజ్ ఆర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఆర్ ఇంకా ఏ వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్ ఇదంతా లేక్స్లో కలిపామనుకోండి, అప్పుడు ఏజింగ్ అన్నది జరుగుతుంది లేక్. అప్పుడు ఏమవుతుంది, ఆల్గల్ బ్లూమ్ అంతా వస్తుంది పైన. ఆ ఆల్గల్ బ్లూమ్ వచ్చినప్పుడు న్యూట్రియంట్స్ లైక్ ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ గ్రో అవుతాయి. గ్రో అయినప్పుడు ఆల్గే అన్నది గ్రో అయ్యేలా చేస్తుంది. అప్పుడు ఆ ఆల్గే గ్రో అయినప్పుడు ఏంటంటే అన్ప్లెజెంట్ ఆర్డర్ వస్తుంది మనకి, వాసన. అండ్ నెక్స్ట్ ఏంటి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. సో లైట్ లోయర్ లెవెల్స్లోకి వెళ్ళదు. అప్పుడు లోయర్ లెవెల్స్లో ఏవైతే ఉంటాయో ఫిషెస్ కానీ, అక్వాటిక్ ప్లాంట్స్ కానీ ఇవంతా చచ్చిపోతుంది. అండ్ ఫైనలీ అక్కడ లైఫ్ అనేది అసలు సపోర్ట్ చేయదు అనమాట. సో దిస్ ఈజ్ కల్చరల్ ఆర్ యాక్సిలరేటెడ్ యూట్రోఫికేషన్. సో ఇప్పుడు మనం ఆల్గల్ బ్లూమ్స్కి వస్తే, వెళ్దాం. Presence of large amounts of nutrients like phosphates and nitrates in water also cause excessive growth of planktonic algae and phenomenon is known as algal blooms. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఆల్గల్ బ్లూమ్స్ అంటే. ఎప్పుడైతే మనకి న్యూట్రియంట్స్ అన్నవి ఎక్కువ ఉన్నప్పుడు వాటర్స్లో అవి ఆల్గే గ్రోత్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఆల్గల్ బ్లూమ్స్ ఇంపార్ట్ డిస్టింక్ట్ కలర్ టు ద వాటర్ బాడీస్ అండ్ రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగా రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగా రెడ్యూస్ చేసేస్తుంది ఆల్గల్ బ్లూమ్స్. ఇట్ ఆల్సో కాజెస్ మార్టాలిటీ ఆఫ్ ఫిష్ చచ్చిపోయేలా చేస్తుంది. అండ్ సమ్ ఆల్గే విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్గల్ బ్లూమ్స్ ఆర్ టాక్సిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ ఆల్సో. సో ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ సచ్ as కామన్ వాటర్ హయాసింత్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, కామన్ వాటర్ హయాసింత్ కామన్ నేమ్, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఐకార్నియా క్రాస్పీస్. సో దీన్ని ఏమంటాము, వరల్డ్స్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఆక్వాటిక్ వీడ్. సో మనకి క్వశ్చన్ అడగచ్చు, వరల్డ్స్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఆక్వాటిక్ వీడ్ ఐకార్నియా క్రాసిపిస్ ఆర్ కామన్ హయాసింత్, వాటర్ హయాసింత్, ఆర్ దీన్నే మనం ఏమంటాం, టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి అంటాం. బికాస్ ఇట్ బ్లాక్స్ వాటర్ వేస్ అనమాట. దే గ్రో ఫాస్టర్ దాన్ అవర్ ఎబిలిటీ టు రిమూవ్ దెమ్. సో అవి ఎంత ఫాస్ట్గా, అసలు టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని ఎందుకు వచ్చిందంటే స్టోరీ, బెంగాల్లో ఏమైందంటే ఇట్లా వీడ్ అన్నది మామూలుగా బాగుంది చూడటానికి అని తీసుకొచ్చి వేశారు. అదేంటి పెరుగుతా వెళ్ళిపోయింది. వీళ్ళు ఎంత రిమూవ్ చేస్తున్నా సరే పెరుగుతా వెళ్ళిపోయింది అనమాట. అంటే దానికి మల్టిప్లికేషన్ రేట్ అనేది అంత ఎక్కువ ఉందన్నమాట. దే గ్రో అబండెంట్లీ ఇన్ యూట్రోఫిక్ వాటర్ బాడీస్ ఎన్రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ లీడ్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ డైనమిక్స్ ఆఫ్ వాటర్ బాడీ. ఓకేనా, సో ఈ వాటర్ హయాసింత్ అన్నది మనకి యూట్రోఫిక్ వాటర్ బాడీస్లో ఎక్కువ గ్రో అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్, సీవేజ్ ఫ్రమ్ హోమ్స్, హాస్పిటల్స్ కంటైన్స్ undesirable pathogenic microorganisms. సో ఇట్ కాజెస్ డైసెంట్రీ, టైఫాయిడ్, జాండీస్, కలరా. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్. సో ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్కి వస్తే, సో ఎప్పుడైతే అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్ని వాటర్ బాడీస్లోకి వదిలామో అప్పుడు అవి పొల్యూట్ చేసేస్తాయి మోస్ట్ ఆఫ్ ద రివర్స్ కానీ, ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్స్ కానీ. సో ఎఫ్లూయన్స్ కంటైన్ వైడ్ వెరైటీ ఆఫ్ బోత్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ సచ్ as ఆయిల్స్, గ్రీజెస్, ప్లాస్టిక్స్, మెటాలిక్ వేస్ట్, సస్పెండెడ్ సాలిడ్స్, టాక్సిన్స్ ఇలా అంతా ఉంటాయంట. ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది ఏంటి, నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. లైక్ కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి, లైక్ ఆర్సెనిక్, కాడ్మియం, కాపర్, మెర్క్యూరీ ఇలాంటివంతా. సో ఇన్ఫ్లూయన్స్
ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ ద్వారా మనకి ఎఫెక్ట్స్ ఏంటి? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ వాటర్ డిప్లీట్ ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ ఇన్ వాటర్ బై ఇంక్రీజింగ్ బిఓడి. ఓకే, ఇది మీకు చెప్పాను కదా. బిఓడి అంటే ఏంటి? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే వాటర్లో ఉన్నాయో అవి ఏం చేస్తాయి, లైక్ మైక్రోబ్స్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. అప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ కన్జ్యూమ్ అయిందంటే ఏంటి? ఇండైరెక్ట్గా పొల్యూషన్ ఎక్కువైనట్టు, బిఓడి ఎక్కువైనట్టు. అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ మేక్ ద వాటర్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. నెక్స్ట్ టైఫాయిడ్, డిసెంట్రీ, కలరా ఇవన్నీ సీవేజ్ పొల్యూషన్ ద్వారా వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బయోమాగ్నిఫికేషన్ డిస్కస్ చేశాము, యూట్రిఫికేషన్ డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ ఒక కేస్ స్టడీ చూస్తున్నాం అనమాట. ఏంటి కేస్ స్టడీ? నాట్ కేస్ స్టడీ, థర్మల్ పొల్యూషన్. వాటర్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. సో హాట్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పొల్యూటెంట్ అనమాట. సో ఇదేంటంటే థర్మల్ వేస్ట్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు కొన్ని ఉంటాయి ఆర్గానిజమ్స్ వేడిని తట్టుకోలేవు. సో వాటిని ఏమంటాం? స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ అనమాట. సో దీస్ ఆర్ సెన్సిటివ్ టు థర్మల్ వేస్ట్ వాటర్. ఓకే, స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ అంటే ద ఆర్గానిజమ్స్ దట్ ఆర్ సెన్సిటివ్ టు థర్మల్ వాటర్, థర్మల్ వేస్ట్ వాటర్. థర్మల్ అంటే నథింగ్ బట్ చాలా వేడిగా ఉన్న వాటర్ అనమాట. సో ఇవేంటి? సెన్సిటివ్ అనమాట చాలా. లైక్ ఫిష్ ఎస్పెషల్లీ ద చిన్నవి జువినైల్స్, చిన్న ఫిషెస్ ఇవంతా హాట్ వాటర్ని, వేడి వాటర్ని తట్టుకోలేవు, సెన్సిటివ్ ఉంటాయి. సో మనం కానీ థర్మల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఒక ఏదైతే ఉంటుందో ఎఫ్లూయెంట్, దాన్ని కానీ అన్ట్రీట్ చేయకుండా వదిలామనుకోండి, ఆ ఫిషెస్ అనేవి చనిపోవడం జరుగుతుందన్నమాట. ప్లాంట్స్ కూడా చనిపోతాయి. సో ఇది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక కేస్ స్టడీ చదువుతాం అనమాట. ఏంటంటే నథింగ్ బట్ ఒక కాలిఫోర్నియాలో ఒక టౌన్ ఉంటుంది. ఏంటి? టౌన్ ఆఫ్ ఆర్కాటా. సో ఇక్కడ ఏంటంటే 2 స్టెప్స్ చెప్తారనమాట. వేస్ట్ వాటర్ ఇంక్లూడింగ్ సీవేజ్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ఏ ఇంటిగ్రేటెడ్ మేనర్. 2 వేస్ చెప్తారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ద ఫస్ట్ స్టేజ్ ఈస్ ద కన్వెన్షనల్ సెడిమెంటేషన్. ఏంటి? కన్వెన్షనల్ సెడిమెంటేషన్ అండ్ ఫిల్ట్రేషన్, క్లోరినేషన్. సో సెడిమెంటేషన్, ఫిల్ట్రేషన్, క్లోరినేషన్. సో ఇది ఫస్ట్ స్టేజ్లో చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ ద వేస్ట్ వాటర్ కంటెంట్స్ లాట్స్ ఆఫ్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ సచ్ as డిజాల్వ్డ్ హెవీ మెటల్స్ అనేవి ఉంటాయి. సో ఆ డిజాల్వ్డ్ హెవీ మెటల్స్ని తీసేయడానికి ఏం చేస్తారు? సెకండ్ స్టేజ్లోకి వెళ్తారు. ఏంటి? బయాలజికల్ ట్రీట్మెంట్ అనమాట. వాటర్ ఈస్ డిశ్చార్జ్డ్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ 6 కనెక్టెడ్ మార్షెస్ ఓవర్ 60 hectares ఆఫ్ మార్ష్ ల్యాండ్ విత్ అప్రోప్రియేట్ ప్లాంట్స్, algae, fungi, bacteria suggested by biologists. So these flora means nothing but plants, algae of the marshland ఏం చేస్తాయి? అబ్జర్వ్ చేసుకుంటాయి పొల్యూటెంట్స్ని. యాజ్ ద వాటర్ ఫ్లోస్ త్రూ ద మార్షెస్ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ ఇన్ ఏ న్యాచురల్ వే అండ్ కెన్ బి యూస్డ్ ఫర్ కల్టివేషన్ అండ్ అదర్ పర్పసెస్. ఓకేనా? ఇప్పటివరకు అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఎకలాజికల్ శానిటేషన్ అన్నది ఇచ్చారు. ఎకలాజికల్ శానిటేషన్ మీన్స్ ఎకోస్ అండ్ టాయిలెట్స్ గుర్తుపెట్టుకోండి. ఎకోస్ అండ్ టాయిలెట్స్ ఇక్కడ ఏంటంటే జనరలీ ఏదైతే హ్యూమన్ ఎక్స్క్రీటా ఉంటుందో, సో జనరలీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ రిక్వైర్స్ వాటర్. సో వేస్ట్ని సపరేట్ చేయాలంటే వాటర్ కావాలి, విచ్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ సీవేజ్. అంటే ఏంటి? సో వేస్ట్ వాటర్ నుంచి వేస్ట్ని సపరేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా వాటర్ అనేది అందులో ఉంటుంది. So if water is not used to dispose of human waste like excreta, and if one didn't have to flush the toilet after its use, a large amount of water can be saved. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ బాత్రూమ్స్ ఆర్ వాష్రూమ్స్, టాయిలెట్స్ యూజ్ చేసిన తర్వాత మనము ఆ ఫ్లష్ చేయకుండా ఉంటే దాన్ని మనం చాలా చేయనప్పుడు దాన్ని మనం మాన్యూర్ కింద, డ్రై మాన్యూర్ కింద ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు? మనం అట్లా వాటర్ సేవ్ చేస్తున్నాము, అట్లా సాయిల్కి న్యూట్రియంట్స్ని కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే విత్ యూజింగ్ డ్రై కంపోస్టింగ్ టాయిలెట్స్ అనమాట. సో డ్రై కంపోస్టింగ్ టాయిలెట్స్ అన్నవి యూజ్ చేసి హ్యూమన్ ఎక్స్క్రీటాని మనకి సాయిల్కి మళ్ళీ పంపించడం జరుగుతుంది యాజ్ ఏ రీసోర్స్ ఫర్టిలైజర్, న్యాచురల్ ఫర్టిలైజర్ కింద, విచ్ రెడ్యూసెస్ ద నీడ్ ఫర్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఎకోస్ అండ్ టాయిలెట్స్ ఆర్ ఇన్ యూస్ ఇన్ మెనీ పార్ట్స్ లైక్ కేరళ అండ్ శ్రీలంకలో మనం చూస్తామన్నమాట. ఏ ఎకోస్ అండ్ టాయిలెట్స్ అనేవి. సో అర్థమైంది కదా ఇక్కడికి? సో ఇది కొంచెం నేను క్లమ్సీ చేసినట్టున్నా, మళ్ళీ చెప్తాను. ఎకోస్ అండ్ టాయిలెట్స్ అంటే నథింగ్ బట్, సో మనం టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు
ఏదైతే ఆ హ్యూమన్ ఎక్స్క్రీటా అయితే ఉంటుందో సో దానికి మనం ఫ్లష్ చేయకుండా ఉండి బై యూజింగ్ ఆఫ్ డ్రై కంపోస్టింగ్ టాయిలెట్స్ యూజ్ చేసి హ్యూమన్ ఎక్స్క్రీటాని యాజ్ ఎ న్యాచురల్ ఫర్టిలైజర్ కింద మనం సాయిల్కి యాజ్ ఎ రీసోర్స్గా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ని మనం తగ్గించవచ్చు అండ్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ చీపర్ అనమాట. చీపర్. సో దీన్ని ఏమంటామంటే ఎకోసాన్ టాయిలెట్స్ అంటామన్నమాట. నథింగ్ బట్ ఎకలాజికల్ శానిటేషన్ టాయిలెట్స్. ఓకే, ఎకలాజికల్ శానిటేషన్ టాయిలెట్స్. సో ఇది మెనీ పార్ట్స్ ఆఫ్ లైక్ కేరళలో, శ్రీలంకలో మనం వీటిని చూడొచ్చు మెయిన్గా. సో ఇక్కడితో మనము వాటర్ పొల్యూషన్ని కంప్లీట్ చేసాం. ఓకేనా, ఏం టాపిక్స్ డిస్కస్ చేసాము? ద మెయిన్ వాటర్ పొల్యూటెంట్స్ ఏంటి, డొమెస్టిక్ సీవేజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్. సో నెక్స్ట్ ఏం చదువుకున్నాం? వాట్ ఈస్ యూట్రిఫికేషన్, వాట్ ఈస్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్, వాట్ ఈస్ బీఓడి అన్నది కాన్సెప్ట్స్ చూసాము. సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎకలాజికల్ శానిటేషన్ టాయిలెట్స్ గురించి చదువుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆల్గల్ బ్లూమ్స్ గురించి చదువుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ అంటే కూడా నోట్ చేసుకోండి. వెరీ సెన్సిటివ్ టు థర్మల్ వేస్ట్ వాటర్. సో వాటిని ఏమంటాం? స్టీనోథర్మల్. స్టీనోథర్మల్ అంటే సెన్సిటివ్ టు థర్మల్ అనమాట. స్టీనోథర్మల్. స్టీనో మీన్స్ సెన్సిటివ్ టు థర్మల్, అట్లా గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనం వాటర్ పొల్యూషన్ని కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఈ వీడియో కానీ హెల్ప్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.